నమస్తే ఉదయ్ న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం। పశ్చిమ ప్రాంత ఓట్ల కోసం పూర్తి కాని వెలుగొండ ప్రాజెక్టును సీఎం జగన్ జాతికి అంకితం ఎలా ఇస్తారని ప్రశ్నించిన కందుల నారాయణ రెడ్డి। నీటి బిల్లుల విషయంలో ఫలించిన తాటిపర్తి చంద్రశేఖర్ కృషి ఆనందం వ్యక్తం చేసిన నీటి ట్యాంకర్ల యజమానులు। ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బూచేపల్లి కుటుంబం। గంగా దొనకొండ గ్రామంలో అట్టహాసంగా జరిగిన మన ఊరికి మన శివన్న కార్యక్రమం। కొమరూరులోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో పర్తి యాత్ర లోగో మరియు గోడ పత్రికలను ఆవిష్కరించిన శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు। పశ్చిమ ప్రాంత ప్రజల వరప్రసాదిని అయిన వెలుగొండ ప్రాజెక్టు మార్కాపురం జిల్లా సాధన కోసమే దేవుడు పునర్జన్మ ప్రసాదించాడని పశ్చిమ ప్రాంత ప్రజలకు అభివృద్ధి ఏమిటో చూపిస్తానని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు। ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో మన కోసం మన కందుల కార్యక్రమం పట్టణంలోని 17వ బ్లాక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వద్ద నుండి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు అభిమానులు మార్కాపురం కార్యకర్తల మధ్య కోలాహలంగా ఎన్నికల ప్రచారం కందుల ప్రారంభించారు। పశ్చిమ ప్రాంత ప్రజల వరప్రసాదించిన వెలుగొండ ప్రాజెక్టు మార్కాపురం జిల్లా సాధన కోసం పరితపిస్తూ నిరాహార దీక్షలను చేసి పశ్చిమ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్న తెలుగుదేశానికి ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మోసపూరిత వాగ్దానాలు మోసపూరిత మాటలతో వస్తున్న వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలని కందుల వార్డు ప్రజలకు పిలుపునిచ్చారు। ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సతీమణి వసంతలక్ష్మి, పట్టణ మహిళా కమిటీ సభ్యులు, పట్టణ తెదేపా నాయకులు పెద్ద సంఖ్యలో ఇంటింటికి తెలుగుదేశం అంటూ ప్రతి ఒక్క ఇంటికి తెలుగుదేశం జనసేన కూటమితో వస్తున్న సూపర్ 6 పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందించారు। ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు సాదిక్ మాట్లాడుతూ అసత్య వాగ్దానాలు కల్లబొల్లి మాటలతో వస్తున్న వైసీపీ నాయకులను ఎవరూ నమ్మవద్దని, వైసీపీకి ఓటు వేస్తే ఈ ప్రాంతంలో భూ కబ్జాలు కుంభకోణాలు తప్ప అభివృద్ధి శూన్యమవుతుందని, వైసీపీకి ఓటర్లు తగిన బుద్ధి చెప్పే విధంగా తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు। మన ముందు ఎన్నికల పండుగ రాబోతున్నది। మన వార్డుకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు మన మార్కాపురం ముద్దుబిడ్డ, మనందరి మేలు కోరుకునే వ్యక్తి, మనందరికీ ఏ పూట వెళ్లి పిలిచినా నేనున్నానని పలికే వ్యక్తి మరి నారాయణ రెడ్డి గారు ఈ రోజు మిమ్మల్ని ఓటు అభ్యర్థించడానికి మన ముందుకు వచ్చినారు। ప్రతి ఒక్కరికి ఈ పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలోనే అది సాధ్యపడుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను। మరి అదేవిధంగా మన మార్కాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, మార్కాపురానికి ప్రత్యేక జిల్లా రావాలన్నా, వెలుగొండ ప్రాజెక్టు పూర్తిగా మాయ మాటలు కాకుండా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలన్నా మరి మనము మన నారాయణ రెడ్డి గారి సారథ్యంలో వారిని మన ముందుకు వస్తే మనమందరం వారిని ఆదరించి మన ఓటుతో వారిని గెలిపించుకొని మన మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మీ అందరికీ నేను పిలుపునిస్తున్నాను। దయచేసి ఒక్కసారి ఆలోచించండి। ఈ మార్కాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా మన పట్టణంలో మనం అందరం బాధపడ్డ పరిస్థితులు మన కళ్ళ ముందే ఉన్నాయి। ఎవరి స్థలం ఎప్పుడు ఎవరు దోచుకుంటారో మనకి తెలియదు, ఎప్పుడు ఎవరి మీద దౌర్జన్యం చేస్తారో మనకి తెలియని పరిస్థితి। ఇలాంటి దౌర్జన్యాలను ఎదుర్కోవాలన్నా, మనల్ని మనం కాపాడుకోవాలన్నా మరి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత మనందరి పైన ఉన్నది। మనమందరం కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ నారాయణ రెడ్డి గారి వారి అభ్యర్థిత్వాన్ని బలపరిచి మీ యొక్క అమూల్యమైన ఓటును మనకు వేయాలని
ఈ సందర్భంగా మీ అందరికీ కోరుకుంటున్నాను. మాజీ శాసనసభ్యుల కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ అధికారం ఉన్నా లేకపోయినా 22 సంవత్సరాలుగా మార్కాపురం నియోజకవర్గ ప్రజలకు వెలుగొండ ప్రాజెక్టు జిల్లా సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్న తనను ఆశీర్వదించాలని, మార్కాపురం నియోజకవర్గంలో అభివృద్ధి ఏమిటో చూపించిన తెలుగుదేశం పార్టీకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, వైసీపీ నాయకుల మాయమాటలు నమ్మకుండా వైసీపీకి తగిన గుణపాఠం చెప్పాలని, మార్కాపురం డివిజన్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు సైతం వాగ్దానం ఇచ్చారని, మార్కాపురాన్ని అభివృద్ధి చేసేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని, అభివృద్ధి ఫలాలను నియోజకవర్గ ప్రజలకు అందించేందుకు భగవంతుడు పునర్జన్మ ప్రసాదించాడని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడుతున్న వారిని గుర్తించి ఓట్లు వేయాలని, అసత్యపు వాగ్దానాలు డబ్బు పంపిణీతో వస్తున్న వారికి తగిన గుణపాఠం చెప్పాలని కందుల పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనసేన పార్టీల కార్యకర్తలు మరియు వార్డు ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. 4 సంవత్సరాల 10 నెలల ఈ విధ్వంసకరమైనటువంటి పాలనని మనం చూసాం. ఈరోజు ఎన్ని దుర్మార్గాలు జరుగుతా ఉన్నాయో, ఎన్ని దుర్మార్గాలు జరిగాయో ఈరోజు మనం చూస్తా ఉన్నాం. తిరిగి మళ్ళా ఈరోజు ఎన్నికల దగ్గరకు వచ్చేసరికల్లా మేము సత్యులం, మేమేం పాపం ఎరగం, మాకు ఓటేయండి, మేము ఏదో బ్రహ్మాండంగా పరిపాలన చేస్తామని చెప్పి ఈరోజు మాయమాటలు చెప్తూ తాయిలాలు ఇస్తూ ప్రజల్లోకి వస్తా ఉన్నారు. ఒక్కసారి గ్రామ ప్రజలు మార్కాపురం 17వ వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా, వైసీపీ వాళ్ళ మాయ మాటలు నమ్మవద్దండి. గతంలో ఒక్కసారి మాయ మాటలు నమ్మి ఆ రోజు ఏ రకంగా ఇబ్బందులు పడ్డామో ఈ రోజు తలుచుకుంటే బాధ అవుతా ఉంది. ఒక్క అవకాశం అని చెప్పిస్తే ఎన్ని విధ్వంసాలు చూసామో, ఎన్ని రకాల నష్టాలు చూసామో, అనుక్షణం భయపడుతూ అనుక్షణం ఎవరి ఆస్తుల మీద పడతారా, ఎవరిని దోచుకుంటారా, ఎవరిని ఇబ్బంది పెడతారా, ఎవరి పెన్షన్లు అమ్మఒళ్ళు తీసేస్తారా అని అనుక్షణం ఈ వాలంటీర్ల ముసుగులో, పోలీసుల ముసుగులో భయపడుతూ అల్లాడిపోయామన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా. నేనొకటే మిమ్మల్ని అందరినీ కోరేది, నాకు మీకు 22 సంవత్సరాల అనుబంధం. ఈ 22 సంవత్సరాల్లో ఈ యొక్క పట్టణంలో ఏ మారుమూల ప్రాంతానికి సమస్య వచ్చినా నేనే చేశాను. ఈ గ్రామంలో, ఈ పట్టణంలో మంచినీళ్లు లేవన్నా ఆ రోజు సొంత ట్యాంకర్లు పెట్టి మేమే సరఫరా చేశాం. ఒక్కళ్ళు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. మంచినీళ్లు కావాలన్నా, మన వార్డులో రోడ్లు లేవన్నా, కాలువలు తీయటం లేదన్నా, పెన్షన్లు లేవన్నా, మైనార్టీకి లోన్లు రావట్లేదన్నా, అలాగే ఎస్సీ ఎస్టీ లోన్లు ఇవ్వట్లేదు లేదన్నా, ఏదైనా కూడా సరే అన్ని నేనే చేసి ఈ వార్డు ప్రజల కష్టాల్లో గత 22 సంవత్సరాలుగా పాలు పంచుకుంటూ వస్తా ఉన్నాను. డబ్బుకు ప్రాధాన్యత ఇస్తారా, లేదంటే 22 సంవత్సరాల అనుబంధానికి ఇస్తారా అనేది వార్డు ప్రజలు తెలుసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పి నేను మనవి చేసుకుంటా ఉన్నా. ఈ రోజు నేను మిమ్మల్ని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎన్నికల కోసం హడావుడిగా పూర్తి కాని వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తానని అమాయక ప్రజలను మోసం చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి నాటకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో ఉన్న టీడీపీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి ఓట్ల కోసం చేస్తున్న అసత్యపు వాగ్దానాలు, మాటలపై విరుచుకుపడ్డారు. పరిపాలన చేసిన 5 సంవత్సరాల కాలంలో పశ్చిమ ప్రాంతానికి ఏమి వరిగదీశారని, ఈ ప్రాంతానికి వస్తున్నారని, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా, ప్రాజెక్టులను పూర్తి చేయకుండా, కాలువలను పూర్తి చేయకుండా, నిర్వాసితులు
బాధితుల కాలనీలలో వసతులు కల్పించకుండా ఏ విధంగా ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారని ప్రశ్నించారు. మీరు చేస్తున్న మోసాలను, ప్రజలను మభ్యపెడుతున్న వాగ్దానాలను రానున్న రోజుల్లో ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వక్కలగడ్డ మల్లికార్జున, డాక్టర్ మౌలాలి, కొప్పుల శ్రీనివాసులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రేపు ఉదయం 11 గంటలకు మన వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి 2వ టన్నల్ దగ్గర ముఖ్యమంత్రి గారు పైలాన్ల ఆవిష్కరణకు వస్తున్నారని చెప్పి తెలిసింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ ముఖ్యమంత్రి గారిని, మా ప్రాంత ప్రజలను చాలా 11 నెలలు తీసుకున్నటువంటి మీరు ఈ రాష్ట్రానికి, రైతాంగానికి వ్యతిరేకులు. ఎందుకంటే టన్నల్ పూర్తి కాలేదు, అప్పుడు వచ్చి ఏమి ఉద్ధరిద్దామని అంటే ఎలక్షన్ స్టెంట్ కోసం మీరు ఈ ప్రాంత ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటూ ఇన్ని రోజులు పబ్బం గడిపిందే కాకుండా మళ్ళీ ఈరోజు మభ్యపెట్టేదానికి కూడా వస్తూ ఉన్నందుకు చాలా సిగ్గైతా ఉంది. టన్నల్ పూర్తయిందా మీ గుండె మీద చేసుకొని చెప్పమనండి, లేదంటే ఏదైనా భగవంతుడి దగ్గరకు, దేవుడి దగ్గరికి వస్తున్నాం కనుక్కోండి. ఇలా అయితే ఈ ప్రాంత ప్రజల మనోభావాలు గౌరవించి వీళ్ళ అనుగుణంగా పనిచేయాల్సినటువంటి మీరు ఈ రోడ్డుకి ₹1 విధించకుండా నిర్వాసితుల నోట్లో మట్టి కొట్టిన మాట వాస్తవమా కాదా? ఆ నిర్వాసితులు ఈరోజు రోడ్ల పాలై కట్టుకోవడానికి ఇల్లు లేక, డబ్బులు లేక ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి మాట వాస్తవం కాదా? మళ్ళా ఈరోజు అధికారంలోకి రెండోసారి మీరే రావాలన్నటువంటి తాపత్రయంతో ప్రాజెక్టులన్నీ ఓపెన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మీరు వెళ్ళిపోయిన వెంటనే ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఇది ఎంత నీచమైనటువంటి రాజకీయమో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. రెండవది, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నా, వెలుగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేయాలన్నా, వెలుగొండ ప్రాజెక్టుకు నీళ్ళు వచ్చి పెద్ద చెరువు ద్వారా మొత్తం పొదిలి మండలం వరకు సాగర్ జలాలు అందే విధంగా చేయబోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావాలో, విధ్వంసాలు సృష్టించి విధ్వంసం అంటే ఎట్లా ఉంటుందో చూపించి ఈ యొక్క రాష్ట్ర ప్రజలను అనుక్షణం భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి కావాలో తెచ్చుకునే సమయం అతి త్వరలో ఉంది. ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడని ఎవరు ఊహించలేదు. ఇష్టం వచ్చినట్టు అన్నీ పెంచుకుంటూ మళ్ళా మేము ఏదో ఉద్ధరిస్తున్నామని చెప్పుకుంటూ ఈరోజు ప్రజలకు రాబోతా ఉన్నారు. అసలు ఈ ప్రాంత ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకానికి మీరు అసలు ఈ ప్రాంతంలో పర్యటించే అర్హత లేదు. ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 5 మీటర్లు సొరంగం కొట్టి పూర్తయిందని ఏ రకంగా చెప్పబుద్ధి అవుతా ఉంది మీకు? మీ మనస్సాక్షి అంగీకరిస్తూ ఉందా? ఓట్లు దండుకోవడానికి మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత మళ్ళా మా డివిజన్కి వస్తూ ఉన్నారు. వచ్చేవాళ్ళు తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనో కూడా చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులమందరం ఒక తాటి మీదకి వచ్చి ఒక సంఘటితమై ఈ దుర్మార్గపు చర్యను గ్రామాల్లోకి తీసుకొని పోయి ప్రజలందరికీ తెలిసేలా చేసి ఈ వెలుగొండ ప్రాజెక్టు విషయంలో జరిగిన మోసాన్ని, అన్యాయాన్ని తెలియజేస్తూ మోసం చేయొద్దు ఈ ప్రాంత రైతాంగానికి, ఈ ప్రాంత ప్రజలకు అనేటువంటి ఒక నినాదంతో మేము కూడా ముందుకు పోవాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. మా యొక్క ఎర్రగొండపాలెం మన గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు వచ్చిన తర్వాత మాట్లాడుకొని ఈ వెలుగొండ ప్రాజెక్టు మీద ఒక కార్యాచరణ రూపొందిస్తాం. ఇటువంటి దుర్మార్గాల్ని ఇంకా చూస్తూ సహించం. ఈ అమాయక ప్రజల జీవితాలని పణంగా పెట్టం. ఈ అమాయకుల యొక్క జీవితాలతో ఆడుకోవాలని చూస్తున్నటువంటి మిమ్మల్ని వదిలిపెట్టం. దయచేసి మీరు ఈ పైలాన్లు ఆవిష్కరణలు, ఈలాన్ల ఆవిష్కరణలు ఆపితే మంచిగా ఉంటుంది.
లేకపోతే నువ్వు ఎంత ఆనందంతో చేసుకుంటున్నావో అంతే ఆనందం, అంతే భారంతో, అంతే దుఃఖంతో నీకు ఇబ్బంది పెట్టే సమయం దగ్గరికి తీసుకుని వస్తారని సందర్భంగా తెలియజేస్తాను. మౌలిక సదుపాయం కల్పించడంలో బూచేపల్లి కుటుంబం ఎప్పుడూ మీ వెన్నంటి ఉంటుందని ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం గంగ దొనకొండ గ్రామంలో సర్పంచ్ ఆసుపల్లి వెంకట సుబ్బులు సారథ్యంలో మన ఊరికి మన శివన కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ మాట్లాడుతూ గంగ దొనకొండ గ్రామంలో సిమెంట్ రోడ్ల నిర్మాణంకు మరియు మంచినీటి సౌకర్యం కల్పించడంలో గతంలో మాజీ శాసనసభ్యులు బూచేపల్లి సుబ్బారెడ్డి ప్రస్తుతం జడ్పీ చైర్మన్గా నేను మా వంతు కృషి చేస్తామన్నారు. అలాగే గ్రామంలో నుండి పొట్లపాడు హై స్కూల్కు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థమై ఆర్టీసీ బస్ సౌకర్యాన్ని కల్పించామని ఆమె తెలిపారు. గంగ దొనకొండ నుంచి సుమారు 200 మంది విద్యార్థులు 2 కిలోమీటర్లు నడిచి వెళ్లి చదువుకుని తిరిగి సాయంత్రం రావడానికి చాలా కష్టపడుతున్నారని, తన దృష్టికి వచ్చిన వెంటనే పొదిలి డిపో మేనేజర్తో మాట్లాడి చరవేగంతో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించామన్నారు. దర్శి వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఇంకా నీటి సమస్య ఉన్నట్లుగా గ్రామంలో పలువురు తెలిపారని, త్వరలో దాని పరిష్కారానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులతో నన్ను గెలిపిస్తే మరీ ఎక్కువ సేవలు దర్శి నియోజకవర్గ ప్రజలకు అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బూచేపల్లి నందినమ్మ, జడ్పీటీసీ వెంకట నాగిరెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షులు వైవి సుబ్బయ్య, మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ముక్తిపూడి కిరణ్ బాబు, జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు షేక్ సైదా, జేసీఎస్ కన్వీనర్ సుబ్బారెడ్డి, కోఆప్షన్ సభ్యులు కాసిం, మాజీ ఎంపీపీ వీరగంధం కోటయ్య తదితరులు పాల్గొన్నారు. దాదాపు 5 సంవత్సరాల తర్వాత పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం వెళ్లడం కోసం పర్తి యాత్ర నిర్వహించడం జరుగుతుందని శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు తంగిరాల రామిరెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో శ్రీ సత్యసాయి సేవా సమితి వారి సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. కొమరోలు శ్రీ సత్యసాయి సేవా సమితి అధ్యక్షులు శివనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ప్రకాశం జిల్లా అధ్యక్షులు తంగిరాల రామిరెడ్డి, ఖమ్మం సత్యసాయి సేవా సమితి అధ్యక్షులు భిక్షం మరియు ప్రకాశం జిల్లా సత్యసాయి మాజీ అధ్యక్షులు రవికుమార్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్తి యాత్రలో లోగో మరియు గోడ పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా సత్యసాయి అధ్యక్షులు తంగిరాల రామిరెడ్డి మాట్లాడుతూ పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి సేవా మందిరం దర్శించడం ఒక మహాభాగ్యమని, ఆ అదృష్టాన్ని ప్రకాశం జిల్లా ప్రజలకు జూన్ 22, 23వ తేదీలలో దర్శించే అదృష్టాన్ని ప్రేమ ప్రకాశం పేరుతో సాయి సన్నిధి వారు ఇచ్చారని, ప్రకాశం జిల్లా నుంచి అత్యధిక మంది భక్తులు పాల్గొని ఈ పర్తి యాత్రను విజయవంతం చేయాలని, కొత్త వారికి మరింత అవకాశం ఇచ్చి వారిని స్వామివారి ఆలయాన్ని దర్శించేలా చూడాలని సత్యసాయి సేవా సమితి సభ్యులకు, అధ్యక్షులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కొమరోలులోని సత్యసాయి భజన సేవా సమితి సభ్యులు మరియు బాల వికాస్ గురువులు, బాల వికాస్ మహిళా గురువులు, నిర్వాహకులు పాల్గొన్నారు. పుట్టపర్తికి భక్తులందరూ యాత్రగా వెళ్ళే ఒక సాంప్రదాయం ఉన్నది. మన ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు ఈ యాత్రకు కొన్ని తేదీలు పెద్దలు మాకు ఇచ్చారు. మన జిల్లాకు జూన్ 22, 23 శని ఆదివారాలు మన జిల్లా వారికి అక్కడ పర్మిషన్ ఇచ్చారు. మన జిల్లా నుంచి సుమారు 2-3 వేల మంది భక్తులు పుట్టపర్తి యాత్రకు సమాయత్తం అవుతున్న సందర్భంగా ఇక్కడ కొమరోలు మన జిల్లాలో ఒక గొప్ప భజన మండలి ఇది. అందువలన ఇక్కడ చుట్టుపక్కల పల్లెలలో పుట్టపర్తి వెళ్ళి స్వామిని దర్శించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా కొంతమంది కొత్త వాళ్ళను కూడా పుట్టపర్తి దర్శింపజేయాలని సత్యసాయి సంస్థలు కోరుతున్నాయి. టోటల్గా భారతదేశమంతా ఒక ఉద్దేశంతో ఉంది. ప్రశాంతి నిలయము ప్రపంచంలోనే ఒక గొప్ప పుణ్యక్షేత్రము మరియు విద్యానిధి, వైద్యనిధి. ఎందుకంటే వైద్యశాలలు, యూనివర్సిటీలు, విశ్వవిద్యాలయాలు ఇట్లా చూసుకుంటూ పోతే మానవాళికి ఏమేం చేయాలో అని ఆదర్శంగా భగవంతుడు చేసి చూపించి ఈ విధంగా మీరు జీవించండి, ఈ విధంగా ఈ ప్రపంచానికి మీరు ఆదర్శంగా ఉండండి అని సత్యసాయి సంస్థల సభ్యులకు తెలియజేశారు స్వామి. అదే కార్యక్రమాలను ముందు విస్తరించి
ఆ కార్యక్రమాలు అందరూ ఆ కార్యక్రమంలో హాజరు కావాలని, అందరూ సత్యధర్మ శాంతి ప్రేమలతో జీవించాలని, మానవాళి సోదరభావం కలిగి ఉండాలని, బీదలకు వారి యొక్క స్థితిగతులు తెలుసుకొని వారిని సాధ్యమైనంత వరకు వాళ్ళ ఆకలి తీర్చాలని, చదువు అమ్మడిపోకూడదని, వైద్యము బిజినెస్గా మారకూడదని స్వామివారు శాంతిగా అందరూ జీవించాలని కోరుకున్నారు. ఆ భావనతోటే సత్యసాయి సంస్థలన్నీ ఆ ఉద్దేశంతో నడుస్తూ ఉన్నాయి. అందువలన పర్తి యాత్ర అనే కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. మన జిల్లా అంతా 22, 23 జూన్ 2024 ఈ సంవత్సరము అందరం ప్రయాణమై వెళ్తున్నాము. అక్కడ 2 రోజులు ఉండి మన జిల్లా యొక్క సాంస్కృతిక విషయాలు ఏదన్నా ఉంటే, అంటే కల్చరల్ విషయాలు ఒక్కొక్క జిల్లాకు ఒక విధంగా ఉంటాయి. మన కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా అక్కడ భగవంతుని ముందు మనము పర్మిషన్ అడిగాము. మన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మన యూత్, మన యువకులు అక్కడ ప్రదర్శిస్తారు. గ్రామాల్లో 4 ఏళ్ల నుంచి ట్యాంకర్ల ద్వారా త్రాగునీటిని సరఫరా చేశాం. జేబుగుళ్ల చేసుకుని ప్రజల గొంతు తడిపాం. మాకు బిల్లులు ఇప్పించండి మహాప్రభు అంటూ వైసీపీ సర్పంచ్లు, ట్యాంకర్ల యజమానులు రోడ్డెక్కి తాటిపర్తి చంద్రశేఖర్ను నిలదీసిన విషయం విదితమే. నీటి బిల్లుల విషయంలో తాను చేసిన కృషిని వివరించి త్వరలోనే మీ బిల్లులు మీకు వస్తాయంటూ చంద్రశేఖర్ నాడు హామీ ఇచ్చిన విధంగానే నేడు ట్యాంకర్ బిల్లులను చెల్లించడానికి ప్రభుత్వం ముందుకు రావడంతో నీటి ట్యాంకర్ల యజమానులు ఆనందం వ్యక్తం చేస్తూ చంద్రశేఖర్ కృషిని కొనియాడారు. గత కొంతకాలంగా నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న త్రాగునీటి ట్యాంకర్ బిల్లుల సమస్యను, నిర్వాహకుల ఇబ్బందులను నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరించాక పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన చేసిన కృషితో నేడు ప్రభుత్వం ఆ బిల్లులను చెల్లించడం జరిగింది. చెప్పినట్లుగా బిల్లులు చెల్లించిన ప్రభుత్వానికి సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేసిన చంద్రశేఖర్ నిబద్ధతపై ట్యాంకర్ల యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా దర్శిలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో గల చెట్లను సమావేశంల పేరుతో నరికివేయడం దారుణమని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుట్లూరి కొండారెడ్డి ధ్వజమెత్తారు. ఈరోజు దర్శి నియోజకవర్గంలోని తహసీల్దార్ గారి ఆఫీస్ ఆవరణలో పూర్వీకుల నుంచి వేప చెట్లు ఉన్నటువంటి సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ యొక్క ఆవరణలో పోలీస్ స్టేషన్ కావచ్చు, రిజిస్టర్ ఆఫీస్ కావచ్చు, ఎంఆర్ ఆఫీస్ కావచ్చు, ట్రెజరీ కావచ్చు, అనేకమైనటువంటి ఆఫీసులన్నీ ఉన్నా కూడా అక్కడ ప్రజలు విపరీతమైనటువంటి ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళు. మరి అధికార పార్టీ మీటింగ్ అవసరం కోసం అక్కడ ఉన్నటువంటి వేప చెట్లని నరికిచ్చి వాళ్ళు టెంట్ వేసుకోవడానికి అడ్డమైందని చెప్పి అధికారులు తీసేయడం జరిగింది. మరి ప్రజలు చాలామంది కూడా వీటిని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎండాకాలం సమయంలో మరి చుట్టుపక్కల మండలాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ఆవరణలోకి వచ్చి చెట్ల కింద చెత్త తీర్చుకునేటువంటి సమయము ఇప్పుడైతే మరి అవన్నీ కూడా మర్చి చెట్లను నరికిచ్చేసి వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటున్నారంటే మరి ఇంతకంటే దురదృష్టకరమైన విషయం ఇంకేమన్నా ఉందా అని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది అధికారులు అయినా, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, నగర కమిషనర్ కావచ్చు, అధికారులు తక్షణమే చర్య తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పలువురు తహసీల్దార్లు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో రాచర్ల మండల తహసీల్దార్గా డి వెంకటేశ్వర్లు నేడు ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. తహసీల్దార్ రాచర్లగా ఈరోజు ఉదయం ఛార్జీ తీసుకోవడం జరిగింది. మేము ఎలక్షన్లో భాగంగా ఈ జిల్లాకి మరియు ఈ మండలానికి రావడం జరిగింది. ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రభుత్వం వారి నుంచి సేవలు అందిస్తానికి మా తరపు నుండి
అన్ని వేళలా అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాం. మార్కాపురం మండలంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతి విద్యార్థులకు 25% సీట్లు, అనాథలు, దివ్యాంగులు, సామాజిక పరంగా ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన వారికి ప్రభుత్వం కేటాయించినట్లు మండల విద్యాశాఖ అధికారి రామ్దాస్ నాయక్ తెలియజేశారు. మార్కాపురం మండలంలోని ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరించబడుతున్నవి. దీని ప్రకారము మండలంలోని 17 పాఠశాలల్లో అన్నీ కూడా CSC.AP.gov.in సైట్ నందు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 1వ తరగతి చేరబోయేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టుకోవాల్సిందిగా కోరడమైంది. ఈ దరఖాస్తులు ఈ రోజు నుంచి 5/3/2024 నుంచి 25/3/2024 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కావచ్చు, నెట్ సెంటర్ల ద్వారా కావచ్చు, లేదా మీ సేవా కేంద్రాల ద్వారా కావచ్చు, లేదా మా కార్యాలయమైన మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం ద్వారానైనా ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇది చేసుకునే దానికి వారి క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల వార్షిక ఆదాయము 1,20,000 అలాగే అర్బన్ ఏరియాల్లో ఉన్నట్లయితే 1,44,000 నిర్ణయించడం జరిగింది. సంబంధిత ఇన్కమ్ సర్టిఫికేట్లు తీసుకొని మరి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇది అనాథలు, దివ్యాంగులు, HIV బాధితులు వాళ్ళకు వచ్చేసి 5% గాను ఉంటుంది రిజర్వేషను. ఎస్సీలకు వచ్చేసి 10% ఉంటుంది, ఎస్టీలకు వచ్చేసి 4% ఉంటుంది, అలాగే బీసీలు మైనారిటీలకు ఉన్నట్లయితే 6% ఉంటుంది. మొత్తం 25% సీట్లు ప్రైవేట్ పాఠశాలల్లో పొందవచ్చు. కాబట్టి దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కోరడమైంది. ప్రజా సమస్యలపై పోరాడేందుకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ముందుంటుందని బీజేపీ జిల్లా కార్యదర్శి గుండారపు ఈశ్వర్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువులోని బీసీ హాస్టల్ని బీజేపీ మండల అధ్యక్షులు నారు రామేశ్వర్ రెడ్డి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు గాదే శివకోటేశ్వరరావు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా యోగేశ్వరరావు మరియు రామేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పుల్లల చెరువులోని బీసీ హాస్టల్ని సందర్శించి అక్కడ సమస్యలను పిల్లలతో అడిగి తెలుసుకోవడం జరిగిందని వారు తెలిపారు. ముఖ్యంగా నీటి సమస్య ఎక్కువగా ఉందని గుర్తించినట్లు తెలిపారు. అదేవిధంగా తరగతి గదుల సమస్య కూడా ఉందని తెలిపారు. ఈ సమస్య మండల ఎంపీపీ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎంపీపీ వెంకటయ్య సమస్యను త్వరితగతిన పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి గుండారపు ఈశ్వర్, మస్తాన్, వెంకట్రెడ్డి, ఇస్తారా తదితరులు పాల్గొన్నారు. పనులు ప్రారంభిస్తామని కూడా కోతలు తీసుకోవడం జరిగింది తప్ప ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. ఇప్పటి వరకు కూడా నాడు నేడుకి సంబంధించిన పథకాన్ని ఈ హాస్టల్లో అమలు పరచడం లేదు. కావున అధికారులందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం, దయచేసి విద్యార్థులు చదువులు బాగుపడాలంటే వారికి మెరుగైన వసతులు కల్పించాల్సిన అవసరం సంబంధిత అధికారులకు ఉంది. కావున ప్రభుత్వ అధికారులు నాడు నేడు పథకాన్ని కూడా హాస్టల్లో తొందరగా అమలుపరచాలి. అదేవిధంగా ఈరోజు త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని చెప్తూ కూడా పుల్లచెరు మండల అధ్యక్షుడు కందుల వెంకటయ్య గారిని, ఎంపీపీ గారిని కలవడం జరిగింది. వారు మీకు తప్పకుండా నీటిని అందిస్తామని, సాగర్ జలాలను హాస్టల్కి కూడా పంపిణీ చేస్తామని కూడా వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు. అదే మాదిరిగా పై అధికారులు గమనించి ఇక్కడ పిల్లలకి సరైన వసతులు ఇరుకు గదులుగా ఉన్నాయి, వాటిని కూడా పరిష్కరించాలని, అదనపు గదులు కల్పించాలని, లేని ఎడల విద్యార్థులతో కలిసి ప్రభుత్వ అధికారుల ఆఫీసుల ముందు మరియు కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా ధర్నా కార్యక్రమాన్ని చేపడతామని భారతీయ జనతా పార్టీ ఓబీసీగా పేర్కొంటున్నాం. రాష్ట్ర రాజధాని 3 ముక్కలాట చేసి పాలించిన వైసీపీ ప్రభుత్వాన్ని రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో గద్దె దింపాలని ప్రకాశం జిల్లా టీడీపీ లీగల్ సెల్ మాజీ అధ్యక్షులు పరిటాల సురేష్ పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పొట్లపాడు గ్రామంలో చమిడిశెట్టి సుందర్రావు ఆంజనేయుల ఆధ్వర్యంలో పల్లెపల్లెకి టీడీపీ ప్రజాయాత్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పరిటాల సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర రాజధానిని ముక్కలు చేస్తూ పాలించాలనే దృక్పథం కలిగిన పిచ్చి తుగ్లక్ జగన్ కు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి ఇంటికి పంపాలని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ మన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉండాలి అంటే జగన్ పోవాలి, బాబు రావాలంటే ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఈ బేతంశెట్టి అంకయ్య, కోటేశ్వరరావు, మాజీ సర్పంచ్ కృష్ణయ్య, కోటయ్య, బ్రహ్మయ్య, ఎర్రపిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. వెలుగొండ ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన నిర్వాసితులను గాలికి వదిలేసి వెలుగొండ ప్రాజెక్టును ఏ విధంగా జాతికి అంకితం ఇస్తారో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వాసితులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సంఘం అధ్యక్షులు గాలి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం కోల్పోయిన వారికి ఇవ్వవలసిన ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ నిధులు ఇవ్వకుండా నిర్వాసితులను మోసం చేయడం సమంజసం కాదని తక్షణమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వాసితులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయం నందు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా గాలి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయకుండా ప్రాజెక్టును ఏ విధంగా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు అని ప్రశ్నించారు. హైకోర్టు నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతనే వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ చట్ట వ్యతిరేకంగా వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించడంపై హైకోర్టుకు వెళతామని, నిర్వాసితులకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు. 2005 యొక్క ప్రాక్టీస్ రాష్ట్ర గారు ప్రారంభించారు. ఇప్పుడు వచ్చేసి పైలట్ కూర్చొని చెప్పేసి రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు పైలట్ ప్రారంభించబోతున్నాడు. ఈ చట్టం వ్యతిరేకంగా కూడా ఎందుకంటే హైకోర్టు తీర్పు ఉంది. ఆల్రెడీ హైకోర్టు తీర్పు ప్రకారం పరిహారం ఇచ్చిన తర్వాతనే ప్రాక్టీస్ ప్రారంభించాలి. అదేవిధంగా 2013 భూసేకరణ చట్టం ప్రకారం కూడా నీళ్ళు ఇవ్వాలంటే వాళ్ళకి పరిహారం ఇవ్వాలని చెప్పేసి దాని నిబంధన ఉంది. అదేవిధంగా ఆర్ఆర్ చట్టం అంటే పునరావాస చట్టం ఉంది ఒకటి, దాని ప్రకారం కూడా ఇదే పరిస్థితి. అయినప్పటికీ ఈ చట్టాలు మొత్తాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఉల్లంఘించి ఆయన యొక్క ప్రాక్టీస్ ప్రారంభించాలని చూస్తున్నాడు. దాన్ని ప్రారంభిస్తాడు కూడా ఇది చట్టవేత్తలు అవుతుంది. దీన్ని హైకోర్టులో దీన్ని ఛాలెంజ్ అయిపోతున్నాము. కాబట్టి ఇప్పుడు అధికారి జిల్లా కలెక్టర్ కూడా దీనికి బాధ్యత చెప్తాడు. జిల్లా కలెక్టర్ వచ్చేసి ఆయనకు ఆల్రెడీ రిప్రజెంటేషన్ విషయం చెప్పారు. నిన్న చెప్పాను మేము బహిరంగ సభ 2 రూపాయల్లో రన్ చేసుకున్నారు తప్ప ఈ యొక్క పైన అవసరం తన యొక్క పొలిటికల్ రేపు ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ప్రాంతంలో 5 కాన్స్టిట్యూన్స్ మార్కాపురము, ఎర్రగొండపాలెము, దర్శి, కనిగిరి అటు వచ్చేసి గిద్దలూరు ఈ 5 కాన్స్టిట్యూన్స్ ఉన్నాయి. ఈ 5 కాన్స్టిట్యూన్స్ ఓటర్ల లబ్ధి కోసం ఎమ్మెల్యే గెలవాలి కాబట్టి ఈ ప్రాక్టీస్ ఆ విధంగా నీళ్ళు లేకుండా ఒక పక్క ప్రాక్టీస్ నీళ్ళు లోపల నీళ్ళు మరో పక్కన వచ్చి ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వలేదు. ఈ విధంగా 2,000 మంది ప్రజలకు నిరవసరంగా అన్యాయం చేసుకుంటూ ఈ యొక్క ప్రాజెక్టు ప్రారంభిస్తున్న పరిస్థితుల్లో దాదాపు 600 మంది చనిపోయారండి. భార్య వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. అయినా కరికరం లేదు, మానవత్వం లేకుండా ఈ యొక్క ప్రాజెక్టు ప్రారంభించిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఇది చట్టవిరుద్ధమైనది మేము ఖండిస్తున్నాము. కాబట్టి ముఖ్యమంత్రి అరెస్ట్ కూడా డిమాండ్ చేస్తున్నాము. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహిస్తున్నందుకు సబ్ ఇన్స్పెక్టర్ మరియు పోలీస్ సిబ్బందిని గిద్దలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్ అభినందించారు. ప్రకాశం జిల్లా కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష కేంద్రాన్ని గిద్దలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావుతో కలిసి పరీక్షా కేంద్రం వద్దకు వెళ్లి పరీక్షా కేంద్రం చుట్టుప్రక్కల మరియు పరీక్షా సెంటర్లోకి వెళ్లి పరీక్షలు జరిగే తీరును చీఫ్ సూపరింటెండెంట్ అబ్బూరి అల్లూరయ్యను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలలో ఎటువంటి సమస్యలు లేవని, పోలీసులు పగడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చీఫ్ సూపరింటెండెంట్ తెలిపారు. అనంతరం కళాశాల గ్రౌండ్ ఆవరణలో విధులలో ఉన్న పోలీసులతో సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్ మాట్లాడారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ఎటువంటి అవకతవకలు జరగకుండా ప్రశాంతంగా జరుగుతున్నాయని, పరీక్షలు ప్రశాంతంగా జరగడానికి చర్యలు తీసుకున్న సబ్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావును మరియు కానిస్టేబుళ్లను, మహిళా పోలీసులను ఆయన అభినందించారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమర వీరాయపాలెంలోని శ్రీకరణ వృద్ధాశ్రమంలో కురిచేడు ఎన్ఎస్పీ కాలనీ అంగన్వాడీ టీచర్గా సుదీర్ఘకాలం పనిచేసి రిటైర్డ్ అయిన మాలపురోలు ఆశీర్వాదంను వృద్ధాశ్రమంలో చేర్చుకున్న ఉదంతం.
కురిచేడు మాలపాలెంకు చెందిన ఎం ఆశీర్వాదం దంపతులకు బిడ్డలు లేరు. అయితే అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న ఆశీర్వాదం తన చెల్లెలు కుమారుడు ప్రసాద్ను పెంచుకుని ఉద్యోగం తెప్పించి వివాహం చేసింది. వివాహానంతరం ఉద్యోగం బదిలీలలో త్రిపురాంతకం వెళ్లిన తన కుమారుడు ప్రసాద్ కోడలు పట్టించుకోకపోవడంతో తానే తన పని చేసుకుంటూ కోల్పోయింది. అలాగే తన పదవి విరమణ అనంతరం అనారోగ్యంతో ఒంటరిగా బాధపడుతుంది. అలాగే కొంతకాలం జరగగా అనారోగ్యం వయసు రీత్యా పూర్తిగా బలహీనపడటం, తుదకు తన పనులు తాను చేసుకోలేక నిస్సహాయ స్థితిలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో ఇరుగు పొరుగు శ్రీకరుణ ఆశ్రమం నిర్వాహకులకు తెలుపగా మంగళవారం ఆశీర్వాదం ఇంటికెళ్లి ఆశ్రమం నిర్వాహకులు కాసయ్య, స్థానిక పెద్దలు జకరయ్య, ఎంఎస్ బాబు, కోటేశ్వరరావు, జోజీ, రత్నకుమారి, రంగయ్యల సహకారంతో మంగళవారం ఆశ్రమంలో చేర్చుకున్నారు. ఇది చూసిన స్థానికులు వాము అంటూ ముక్కున వేలేసుకుని ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదని చెప్పుకుంటూ ఆశ్రమ నిర్వాహకులు కాసయ్యను ప్రశంసించారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.